హాయ్ అండి, నేను మీ రియాద్లో రియాని. ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా, మాకు ఫ్రైడే సాటర్డే సెలవు అండి. సర్లే అని చెప్పేసి బయటికి వెళ్ళి హీటర్ కొనుక్కుందాం, చలి బాగా పెరిగిపోయిందని బయలుదేరాం. మేమేమో చలి చలి అనుకుంటుంటే ఇక్కడ వాళ్ళు చలి లేదు ఏమీ లేదు. ఇది చూసారా, ఇది ఒక పార్క్ అండి. ఈ పార్కులో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవ్రీ 500 మీటర్స్కి ఒక పార్కు, ఇంకా ఎవ్రీ 500 మీటర్స్కి ఒక మసీదు కామన్గా ఉంటుంది. అట్లాగే ఇటు సైడ్ విండోలోంచి చూస్తే రియాద్ బ్యాంక్ వచ్చిందండి. రియాద్ బ్యాంక్ అంటే నాకు కోట్లు కోట్లు ఉన్నాయి అనుకుంటారేమో, నాది అసలు అయితే కానే కాదు. అన్ని కోట్లుంటే ఇండియా నుంచి రియాద్కి ఎందుకు వస్తానండి? అమ్మ బాబాయ్, ఈ ట్రాఫిక్ ఏంటో ఎంతసేపు వెళ్ళినా కానీ రానే రావట్లా. మేము వెళ్ళేదేమో 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్స్కి మేము 2.5 అవర్స్ జర్నీ చేసామండి. ఈ డిస్టెన్స్కి మేమైతే చిరాకు వచ్చేసింది. సర్లే అని రోడ్ సైడ్ చూస్తే మొత్తం అంతా హైదరాబాద్లో ఉన్నట్టే ఉందండి. ఈ షాపులు, ఈ మనుషులు అందరూ. ఇది చూసారా, ఇది లోకల్ మెట్రో స్టేషన్ అండి. అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ 500 మీటర్స్కి ఇది కూడా కామనే. ఒక సైడు దిగేది, ఒక సైడు ఎక్కేది. అంతేకాదు, ఇది చూసారా, ఈ కామన్గా ఇక్కడ మనుషులు ఎలా తిరిగేస్తున్నారు. చలి అయినా కానీ ఏమీ భయం లేదండి. ఎంత చలి అయినా మనుషులు పిల్లలు అందరూ ఆడేస్తున్నారు. ఇందాక చూసారు కదా, ఒక పార్క్ దాటాం, ఇంకో పార్క్కి వచ్చాం. సర్లే అని చెప్పేసి ఫైనల్గా మా జర్నీ పూర్తి చేసుకుని వస్తే ఇక్కడ పార్కింగ్ కష్టాలు మొదలైనవి. ఇక్కడ పార్కింగ్లు అస్సలు ఉండవు. అందరూ రోడ్డు మీదే పార్క్ చేస్తారు. కానీ మేమైతే మట్టికి పార్కింగ్ ప్లేస్ ఎదుక్కుందామని అడిగితే ఫైనల్గా నెస్టోలో 4th ఫ్లోర్లో పార్కింగ్ ఉందన్నారు. ఇంకా మేము ఆ పార్కింగ్కి వెళ్తున్నామండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, రియాద్లో ఉన్న బర్తాద్ ఏరియాలో ఉన్న నెస్టోకి వెళ్తున్నామండి. ఎట్టకేలకి మేము ఆ 4 స్టేర్స్ ఎక్కేసి మా కార్ పార్కింగ్ చేసి కారులోంచి బయటికి రాగానే బలబలా సౌండ్ వస్తుంది. ఏంటా అని పైనుంచి కిందకి చూస్తే ఇది చూసారా, అచ్చం మన బేగం బజార్లానే ఉందండోయ్. కింద ఏంటో కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు అనుకున్నా. ఫోన్లు, ఇయర్ పాడ్స్, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కుప్పలు కుప్పలు పోసేసి అమ్మేస్తున్నారు. వీళ్ళందరూ పాకిస్తానీస్, బంగ్లాదేశీలేనండి. ఈ ట్రాఫిక్ చూస్తే గుండె అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి మేము బయటికి ఎట్లా వెళ్ళాలని అది ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోయిందండి. దీన్ని చూసుకుని కిందకి దిగేసానా. సర్లే అని షాపింగ్ మొదలు పెట్టాను. రావడమే మన స్వీట్లతో మొదలైపోయిందండి. ఇక్కడ అన్ని రకాల స్వీట్లు దొరికేస్తున్నాయి. చూసారా, మనకి ఫస్ట్ ఇక్కడ ఫేమస్ కునాఫా. ఆ కునాఫాని చూసి ఆ షాక్ అయ్యి కిందకు చూడంగానే కేకులు, ఆ కేకుల తర్వాత లడ్డూలు, మైసూర్ పాకులు కూడా కనిపించేసినాయి అండోయ్. క్రిస్మస్ సీజన్ కదండి, అందుకనే కేకులతో పాటు ఇవి కూడా పెట్టేశారు. ఇక్కడ కేరళ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, అందుకనే ఇవన్నీ పెట్టేశారు. ఇష్టమైన ఫేవరెట్ నా ఫేవరెట్ జిలేబీ వచ్చేసింది. ఓ జిలేబీ కాదు, ఇది జాంగ్రీ. ఈ స్వీట్ కౌంటర్ దాటి కొంచెం ముందుకు రాగానే ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్లు చాలా బాగా కనిపించినాయి. అది కూడా దాటి ఇంకొంచెం ముందుకు రాగానే కార్పెట్లు కనిపించినాయి. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా కొంచెం గ్రాసరీస్ కూడా ఏవో ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాను. కానీ మా ఇంట్లోకి మా అమ్మ ఏ గ్రాసరీస్ తీసుకోలేదు, ఎందుకంటే మొన్నే తీసుకున్నాం కదా. మేమైతే ఇక్కడ రైస్ బ్యాగ్స్ చూసి షాక్ అయ్యామండి. వీళ్ళు రైసే ఎక్కువ తింటారు, ఎక్కడికి వెళ్ళినా రైస్ దొరుకుతున్నాయి. కానీ మాకు రైస్ అస్సలు పడట్లేదు ఇక్కడవి. అందుకని చెప్పేసి మేము రైస్ అయితే తీసుకోవాలి. బాస్మతి రైస్లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండోయ్. మాకైతే రైస్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. పటేల్ రైస్ అని చెప్పి మన వరంగల్ వాళ్ళే తీసుకొస్తున్నారు. ఇదేమీ స్పాన్సరింగ్ కాదండోయ్. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటే నా ఫేవరెట్ కౌంటర్ ప్రియా పచ్చళ్ళు రానే వచ్చింది. పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు దొరికినాయి ఇక్కడ.
ఇలా నేను చూస్తా ముందుకొస్తా ఉండంగా చింతపండు లేదని చింతపండు చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ లోపలే పక్కనే ఉన్న ఊరమిరపకాయలు కూడా కనిపించినాయి. ఏంటి నేను చూసేది నిజమేనా? ఊరమిరపకాయలు ఒడియాలే కాదు అన్నీ దొరికేస్తున్నాయి. అందుకే నేను ముందు వీడియో నేమ్ అలా పెట్టాను అని అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ముందు మీరే చూస్తారుగా. ఆ వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు సేమ్ టు సేమ్ అని. కొంచెం ముందుకు రాగానే చాక్లెట్ సెక్షన్ మొదలైపోయింది. ఈ చాక్లెట్లను చూసి నేనైతే ఫిదా అయిపోయాను. ఏ చాక్లెట్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా మా అమ్మ వచ్చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయింది. చాక్లెట్లు అనుకుంటా ఉంటేనే ఒక ప్యాకెట్ చాక్లెట్లు అయితే ఇప్పించింది రండి ఫైనల్గా మా అమ్మ. కదండి, ఇక్కడ అన్ని బ్లాంకెట్స్ పెట్టేశారు. ఈ బ్లాంకెట్స్కి కొత్త కలెక్షన్ అనుకుంటా, స్టాక్ బాగా దించారు. కానీ ప్రైస్ అదిరిపోతుంది. ఈ ప్రైస్ చూసి షాక్ అయిపోయా. ఇంకోటి కూడా చూసి షాక్ అయ్యానండో. ఇదేంటో తెలుసా? గోంగూర పువ్వులు. ఈ గోంగూర పువ్వుల్ని మనమేమో పడేస్తామా, వీళ్ళేమో పప్పులో వేసుకుంటారంట. ఏం చేస్తామండి, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చాక గోంగూర దొరకపోతే వీటిని కూడా పప్పులో వాడేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఫిష్ కౌంటర్ ఉందండి. సర్లే అని చెప్పేసి ఫిషెస్ చూస్తున్నాం. ఏంటి పచ్చి చేపలు ఎండు చేపలు లాగానే ఈ ఫిషెస్ కౌంటర్లో కూడా మా అమ్మ టోనా ఫిష్ తీసుకుందండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. సర్లే ఈ చేపల కూర కూరగాయల కూర మనకెందుకు, ఫాస్ట్గా బయటకు వచ్చేసామండి ఈ చేపలు తీసుకుని. ఇక బయటకు వచ్చాక చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్ ఏంటో, ఈ జనాలు ఏంటో అస్సలు అర్థం కాలేదు. తీరా బయటికి రాగానే అచ్చం మన బేగం బజార్లానే ఉంది. ఈ బేగం బజార్ క్రౌడ్లోంచి మేము ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని అనుకున్నాం. ఇటు చూసిన కార్లు, ఎటు చూసిన జనాలు, ట్రాఫిక్. మన రోడ్ల మీద ఎట్లా అమ్మేస్తారో వీళ్ళు కూడా. షాపులన్నిటిలో హోల్సేల్ లోకల్ మార్కెట్ రేట్సే ఉంటాయండి. హై ప్రైస్లు అయితే లేవు. ఈ షాపులన్నిటినీ ఒకరోజు షాపింగ్ వీడియో తీసి మీకు కూడా పెడతాను. ఇదంతా చెత్తగా ఉంది, ఇదేం షాపింగ్ రా అనుకుంటున్నారా? మీరందరూ అనుకున్నట్టు ఇండియాలో గోల్డ్ అంటారు కదా, ఈ చెత్త షాపులు వెనకాలే ఆ గోల్డ్ షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రోడ్లు చూసారా, మన ఇండియా రోడ్ల కన్నా దారుణంగా ఉన్నాయి. వెనకాల మొత్తము గోల్డ్ సూక్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఏమో ఇది మన బేగం బజార్ లానే హోల్సేల్ మార్కెట్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం గోల్డ్ షాపులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పిల్లలు చూసారా సైకిళ్ళు వేసుకుని తిరిగేస్తున్నారు. వీళ్ళందరూ పాకిస్తానీ ఇండియన్స్. వీళ్ళు ఇక్కడ పాకిస్తానీ ఇండియన్స్ లాగా అస్సలు ఉండరండి. కొట్టుకోరు, తిట్టుకోరు. చాలా ఫ్రెండ్లీగా. మన హైదరాబాద్లో హిందూస్ ముస్లిమ్స్ ఎలా బాయిలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇండియాలో గొడవలు, పాకిస్తాన్లో గొడవలే కానీ ఇక్కడైతే ఏ గొడవలు లేవు. ఇదిగోండి చూసారా గోల్డ్ సూక్స్ అంటే ఇవే. దీని బ్యాక్ సైడ్ ఇంకా షాప్స్ ఎక్కువ ఉంటాయి. మీకు కూడా గోల్డ్ సూక్ చూడాలని ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో తర్వాత ఎప్పుడైనా గోల్డ్ సూక్ వీడియోని తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీడియోస్ తీయడానికి అస్సలు కుదరదు. కానీ మేము కష్టపడి తీసినందుకన్నా మా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ ఎట్టకేలకు ఈ ట్రాఫిక్లోంచి బయటకైతే పడ్డాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.